కులాసానా? లేదు, నాకు కులాసా లేదు. లారీ కింద పడి పచ్చడైపోయాను. హాస్పిటల్లో చేర్చి పొట్టగోసి కుట్లేసి కట్లు కట్టి అయిన వాళ్ళందరికీ టెలిగ్రామ్ ఇస్తున్నారు చూసేళ్లమని. కులాసానా? ఇదొక ప్రశ్న. ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య విలవిల్లాడుతూ కొట్టుకుంటూ చస్తున్నాను. సరేనా? నీకు తృప్తిగా ఉంది కదా? ఏమిటి బావా? ఎవడు వాడు? ఎవరు? వాడే ఇందాక గుమ్మంలో నీ దగ్గర నిలబడి మాట్లాడుతున్న సన్నాసి, 6 అడుగుల ఎర్ర చొక్కావాడు. ఎవడు వాడు? హూ ఇస్ హీ? ఆయన. ఆగో, అడిగిన దానికి జవాబు చెప్పు. ఎవడు వాడు? అదే బావా, మాట మార్చడానికి ప్రయత్నం చేసామంటే చంపేస్తానంతే. నేనేమన్నా వెర్రి పెదవుని అనుకున్నావా? చెప్పు, ఎవడు వాడు? హూ ఇస్ హీ? ఏమిటి నీ డబాయింపు? ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఆయన ఎవరో చెప్పమంటా చెప్పనివ్వ. చెప్పకపోతే ఏం చేస్తావేంటి పెద్ద? చేది అమ్మా. నేనేం చేస్తానమ్మా నా బొంద, ఇలా పిచ్చి పిచ్చిగా అరుస్తుంటాను అంతే. మళ్ళమాట ఆయన ఏదో ఇంటి కోసం వెతుకుంటున్నాడు. ఈ హైదరాబాద్ లో 14వ నెంబర్ తర్వాత 15వ నెంబరు ఏ 10 వీధుల అవతల ఉంటుంది కదా, అదే చెప్పి పంపా. నిజమేనా? నమ్మొచ్చు కదా? ఒట్టు. అయితే పద. అయినా నీకు ఇంత అనుమానం ఏంటి బావా? అనుమానించాలి, అది నా మీద పెట్టబడిన బాధ్యత. మీ నాన్ననేమో ఉన్న 1 ఎకరం పొలం అమ్ముకుని రావయ్యా అంటే రాడు. అందుకే నిన్ను ఇక్కడ ఒంటరిగా ఉంచి, ఎలాగూ నీ కాబోయే మొగుణ్ణి ఈ ఊళ్ళోనే ఉంటున్నాను కదా అని నీకు కాపలాగా నన్ను పెట్టాడు కదా. కాపలా? ఆయన మాట ప్రకారం నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాది. అందుకే రోజుకు 2-3 సార్లు వచ్చి నువ్వు ఎలా ఉన్నావు చూసేది. చాలా థ్యాంక్స్. వనజ, ఇప్పుడు నీకేం కావాలి? కావాలి. ఏమిటి? మనశ్శాంతి. మనశ్శాంతి? వాట్ ఈస్ దట్? అది ఎక్కడ దొరుకుతుంది? అవును, లూజుగా దొరుకుతుందా, ప్యాకెట్లలో దొరుకుతుందా? కొంతమంది లూజుగా వెళ్ళిపోతే ఫుల్ ప్యాకెట్ లో దొరుకుతుంది. అంటే నువ్వు వెళ్ళిపోతే నాకు మనశ్శాంతి దొరుకుతుంది. ఇప్పుడున్నాడా? అయితే గురుడికి గుణపాఠం చెప్పాల్సిందేనే. వద్దులే, ఊరుకోవే. ఊరుకుంటే మరీ లేచిపోతారే. మీరుండండి, నేను చిన్న ప్లాన్ వేస్తానుగా. హలో. హలో. ఇందాక బస్సులో వచ్చిన నల్ల చీరమ్మాయి పేరు హేమలత. మీకు నచ్చిందా? నచ్చడం అంటే? ఆమెకు మీరు బాగా నచ్చారట. అలాగా? అయితే ఆవిడ నాకు చాలా బాగా నచ్చారు. అయితే ఓ పని చేయండి, సాయంత్రం 6ంటికి సంజీవయ్య పార్క్ రండి. ఆ అమ్మాయిని తీసుకుని మేము వస్తాం. నిజంగా? పొట్టు. ఓకే, అయితే 6ంటికి అలా అక్కడ ఉంటాను. వనజ, నీకు ఫోన్. హలో వనజ, నేను సత్తుపండుని. ఏం బావా, ఇవాళ సాయంత్రమా? షాప్ లో నాకు కాస్త పనుంది బావా. నిజంగా పనుందా? నిజమే. లేకపోతే నాతో రావడం ఇష్టం లేక అలా అంటున్నావా? నీతో పార్కుకి రావడం నాకు ఇష్టమే, కానీ ఇక్కడ చాలా పనుందే. ప్లీజ్ వనజ. ఇవాళ కుదరదు బావా, రేపు వెళ్దాం. ఉంటాను. హాయ్. హలో. చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నావా? నీకోసం ఎంతసేపైనా వెయిట్ చేయగలను. నువ్వు చాలా అదృష్టవంతురాలి. నా కన్ను నీ మీద పడింది. నువ్వు చాలా దురదృష్టవంతుడివి. మా వాళ్ళ చేతులు నీ మీద పడిపోతున్నాయి. ఏం గురు, బాగున్నావా? నా కళ్ళ చూడవండి, అది లేకపోతే నాకేం కనపడదు. కనపడదు కదా, మాకు కావాల్సింది కూడా అదే. ఇదేమిటి ఇలా కొట్టారు? అమ్మో, అయ్యో, అయ్య బాబాయ్, కాపాడండి. అమ్మో, ఇదేంటమ్మా? అమ్మో, పట్టకండి అమ్మా. అమ్మో, అయ్యో, అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, అమ్మో, పట్టకండి అమ్మా. అమ్మా, నన్ను వదిలేయండి. పొరపాటును బుద్ధి గడ్డి తిని తప్పు చేశాను. మీకో దండం. ఇంకా ఆడవాళ్ళకి కన్నెత్తిరే చూడను. మిమ్మల్ని నా చెల్లెలలో చూసుకుంటాను. ఇంత దిక్కుమాలని మాకు అక్కర్లేదు, పో ఇక్కడి నుంచి. అయ్యో, అయ్యో. వీడికి జన్మలో మన జోలికి రాడు హేమ. ఆలస్యం అయిపోయింది, మా అబ్బాయికి అసలే ఒంట్లో బాలేదు కూడా. ఇక బయలుదేరదాం. ఓకే పదండి, మేము ఇటు వెళ్ళి బస్ ఎక్కేస్తాం. నేను బండి తీసుకుని వెళ్తాను. ఓకే బాయ్. బాయ్. వస్తా. బాయ్. ఏమ్మా? నమస్కారం సార్. నమస్తే. ఎందుకమ్మా ఆయన అలా బాధేశారు? అలాగా అయితే ఇంకా బాధాల్సిందమ్మా వెధవ చచ్చినవాడిని. ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళంటే లోకు అయిపోయింది వెధవలకి. నువ్వెప్పుడొచ్చా? నేను రావడం ఏంటి? నేను ఇక్కడే పార్క్ లో స్వీపర్ ఉద్యోగం చేస్తున్నాను కదా, పొద్దుటి నుంచి ఇక్కడే గట్టి బిక్కుంటూ కూర్చున్నా. వెళ్దాం పద. బండకు. అబ్బే, మేం బండ్లు ఎందుకు ఎక్కుతాం? మీరు లోనటిక్కులు కదా, లోనాల మీద వెళ్తారు, సువేగాల మీద వెళ్తారు, స్కూటర్ల మీద వెళ్తారు. మాకు బస్సులో వెళ్ళడానికి 9 పైసలు కూడా ఉండవు కదా. అందుకని మేము టాక్సీల వెనక, గుర్రబండ్ల వెనక, ఆటోల వెనక పరిగెత్తుకుంటూ ఇళ్ళకి వెళ్తాం. పార్క్ కి రాని ప్రేమతో పిలిస్తే షాపులో పనుందని చెప్పి ఆ బట్ట పురోడితో కలిసి తిరుగుతావా?
వనజ వనజ వనజ. ఒక్కోసారి నువ్వెంత పిచ్చిగా మాట్లాడతావో నీకే తెలియదు బావా. ఆ ముసలాయనతో నాకేం సంబంధం ఉంటుందని అనుమానం? మా హేమ, భారతి, దుర్గా, మేము నలుగురం పార్క్ లో పనుండి వచ్చాం. కావాలంటే వాడు వెళ్తున్నారు చూడు. నేను ఇటు బండి తీసుకొస్తుంటే ఆయన పలకరించాడు. ఆయన మా నాన్నకు స్నేహితుడు. అలాగా? నిన్ను అనవసరంగా అనుమానించాను సుమా. నువ్వు ఒట్టి తిక్క రాసుకెళ్ళి బావా. రాస్కల్ బాగుందే, మరదల పిల్ల మంచి పేరే పెట్టింది. రాస్కల్ అంట, ఒట్టి రాస్కల్ కూడా కాదు, తిక్క రాస్కల్ అంట. మనజా నీగోని చెప్పులు. రాస్కల్ని, తిక్క రాస్కల్ని. అయ్యో ఇదేంటి, నేను చెట్టు ఎక్కుతున్నానేంటి? అవును మరి, తిక్క రాస్కల్ కదా, చెట్టు ఎక్కుతాను. సైకిల్ ఎందుకు ఎక్కుతాను? నేను ఎక్కవలసింది సైకిల్ కదా, చెట్టు ఎక్కుతున్నానేమిటి? తిక్క రాస్కల్ని, తిక్క రాస్కల్ని కదా, తిక్క రాస్కల్ని. ఎవడో పిచ్చాళ్ళ ఉన్నాడు పాపం. గాడ్ సేవ్ హిమ్. రా బావా, ఇదేనా రావడం? లేదు, 10 days బ్యాకే వచ్చా. ముష్టోడి వేషం వేసుకుని మాదాకాళం తల్లి, మాదాకాళం తల్లి అని వీధులన్నీ తిరుగుతూ మధ్యలో మీ ఇంటికి వచ్చా. మాదాకాళం తల్లే. రా, కాఫీ తాగుతావా? లేదు, మేం కాఫీలు తాగమమ్మా. మీరే కాఫీలు, టీలు, బోర్నవీటాలు, కూల్ డ్రింకులు డబ్బాలు డబ్బాలు తాగండి. మేం కాఫీ ఎందుకు తాగుతాం? మేము పుల్ల మజ్జిగ, గంజి, కూరలు కడిగిన నీళ్లు ఇవి తాగుతాం. కాఫీ తాగుతావా బావా? మళ్ళీ ఒక వయ్యారం. ఎవడా కుర్రాడు నీతో పాటు కలిసి డాన్స్ చేసిన కుర్రాడు ఎవడో నాకు చెప్పు. కుర్రాడు మాట మార్చావంటే చంపేస్తానంతే. వాడితో నువ్వు సరసలాడుతున్నావు. వాడు నాకంటే అందంగా ఉన్నాడు, నేను తట్టుకోలేను. ఎవడో చెప్పు. బావా నేను మళ్ళీ మాట్లాడుకో, మాట్లాడడానికి ప్రయత్నం చేయకు, చంపేస్తానంతే. వాడిని నువ్వు కౌగులించుకున్నావు కూడా నేను తట్టుకోలేను. ఎవడు వాడు? నా మొగుడు. వాడు నా మొగుడు. చాలా వనజ, అంత మాట నాకు, నేను తట్టుకోలేను. ప్లీజ్, ఎవడు వాడు? మనలో మాట. బాగుంది బావా నీ వరస. నీ ఊహలోకి ఎవరో కుర్రాడొస్తే అతనితో నేను పాట పాడినట్టు నువ్వు ఊహించుకుంటే ఆ తప్పు నాదా? అతనెవరో నేను చెప్పాలా? అసలు నీ ఊహలోకి ఎవడొచ్చాడో నాకేం తెలుస్తుందా? నువ్వు ఒట్టి ఫూల్ బావా. ఫూల్. మొన్నేమో లూజు, ఇప్పుడేమో ఫూలు. మరదల పిల్ల మంచి సరసాలు తెలిసిందే. పాపం బావను కదా బ్రహ్మాండమైన జోకులేస్తుంది. మరదల పిల్ల ఫూలు ఫూలంట. అవును మరి, కాబోయే మూడు కదా, అలాగే జోకులేస్తుంది అంతే మరి. హాయ్ బావా, రా. హలో వనజ. ఈ చెప్పులు సరాసరి వాడు లోపలికి వచ్చాడు. ఎవరైనా చెప్పులు చెప్పులు ఎవరై? హూ ఇస్ హి? బావా చెప్పులు. నువ్వు మాట్లాడదు, నువ్వు పిచ్చి పిచ్చి డొక్క తిరిగి సమాధానం చెప్పక నాకు. ఈ చెప్పులు ఎవరో చెప్పు, చెప్పంతే. చెప్పులు నేను ఊరుకోను, చంపేస్తానంటే నీ గుండెలు నిద్రపోతా. ఈ చెప్పులు ఎవరో చెప్పు, చెప్పు. బాగా కావాల్సిన మనిషి. చాలా నీకు బాగా కావలసిన మనిషి. వనజ వద్దు వనజ, నువ్వంత మాట అనకు. నా గుండె పేలిపోతుంది, నేను తట్టుకోలేను. వనజ చెప్పు, ఎవరతను? కావాలంటే వెళ్ళి చూసుకో, లోపలున్నాడు. లోపలున్నాడా రాస్కెల్? మావయ్య నువ్వా? ఇదేనా రావడం? కాదు, నిన్ననే వచ్చి వరద బాధితులకు ఇస్తున్న ఆహార పొట్లాలు తింటూ వీధుల్లో తిరిగా. అడగడం చూడు, ఇదేనా రావడం? ఆ చెప్పులు నీవేనా? నావి కావు. ప్లాట్ఫారం మీద ఎవరో విడిచి కాళ్ళు గడుక్కుంటుంటే ఎత్తుకుని పారిపోయి వచ్చా. అడగడం చూడు, చెప్పులు నీవేనా? భోంచేసావా మావయ్య? అబ్బే, మేం చెయ్యవురా. మేం భోజనాలు ఎందుకు చేస్తాం? మీరే పంచభక్ష పరిమాణాలతో భోజనాలు చేస్తారు. మేము గడ్డి గాదం, ఆకులు, అలములు, పిచ్చి కాగితాలు, వాల్ పోస్టర్లు తిని బతుకుతాం. అడగటం చూడు. ఏమిటి, అమ్మాయిని తెగ అనుమానించి సతాయిస్తున్నావట? అంటే మావయ్య జాగ్రత్తగా చూసుకోమన్నావు కదా అని. పైగా ఒంటరిగా ఉంది, చిన్నపిల్లని. ఊళ్ళోనే ఉన్నావు కదా, అప్పుడప్పుడు వచ్చి చూసిపోమన్నానే గాని ఇలా నిమిషానికి వచ్చి కురుపు సలిపినట్టు సలపమలేదు. అయినా ఇంత అనుమానం పెరిగిపోయినా పింజారి వెధవా, నిన్ను నిలబెట్టి తగలయ్యా. నీ పిండం పిచ్చి కాకులెత్తుకుపోయి మురి గుంటలో పారయ్యా. మావయ్యకి నేనంటే ఎంత ఇష్టమో, చక్కగా డోరారా పింజారి వెధవా అని తిట్టాడు. నువ్వు ఒట్టి ఈడియట్వి బావా. ఈడియట్, ఇది ఇంకా బాగుంది. ఈడియట్ కొత్త ప్రయోగం. మరదల పిల్ల నన్ను ఈడియట్ అంది. ఓ మెట్టు పెంచింది. సరసం తెలిసిన గరసన మరదలు కదా, అలాగే అంటుంది. నా ఫేస్ చూస్తే అలాగే అంటుంది. మరి ఈడియట్ కదా, ఈడియట్. అయ్యో
సైకిల్ మర్చిపోయా. ఇడియట్ మీ, నేను ఇడియట్ మీ. No dialogue, only action. నాకు ఇలాగే కొట్టవచ్చు, ఇంకోలా కొట్టవు రాదు. చిన్నప్పుడు నేర్చుకోలేదు. నీకు పాట కావాలా, డాన్స్ కావాలా, షికారు కావాలా? నా మరదలతో లోనా ఎక్కి ఊరంటే తిరుగుతారా? నేను తప్పేస్తాను, నువ్వు చచ్చిపో. నేను ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకి తెలిసిపోయింది. తప్పకుండా నన్ను చంపేస్తారు. ఇంకా నా పని అయిపోయింది. అయ్యో రామా. సార్ పదండి మనం బయటికి వెళ్ళిపోదాం. అమ్మో, ఇక్కడో ఏమలాడున్నాడు. వీడు ఉత్తిపుణ్యానికి డైలాగ్ లేకుండా బాధేస్తాడమ్మా. మీరు ఇక్కడ దాక్కోండి సార్, నేను ఇప్పుడే వస్తాను. హలో బాబా, రా బాబా. ఏడివాడు ఎక్కడ వాడు? చంపేస్తాను. చెప్పు ఎక్కడ వాడు? ఎక్కడ ఎక్కడా? ఎవరు? ఎవడా? ఓ క్షణం ముందు ఆ కుర్చీలో కూర్చున్న సన్నాసి కుంక. ఏడివాడు ఎక్కడున్నాడు చెప్పు. ఓ గంట నుంచి ఆ కుర్చీలో నేనే కూర్చున్నాను బావా. గంట నుంచి ఆ కుర్చీలో నువ్వు కూర్చున్నావా? మరి ఇందాక మగాళ్ళ కనిపించావు. బావా నువ్వేమీ అనుకోకపోతే ఓ మాట చెప్పనా? ఓ 10 రోజుల నుంచి ఎందుకో గాని నువ్వు అదోలా బిహేవ్ చేస్తున్నావు. నీకేదైనా పిచ్చెక్కిందేమోనని అనుమానంగా ఉంది నాకు. పిచ్చా? అవును, ఆడవాళ్ళు మగవాళ్ళలా కనిపిస్తున్నారంటే పిచ్చి కాక మరేమిటి? నాకు ఆడవాళ్ళు మగవాళ్ళలా కనిపిస్తున్నారా? అమ్మో, ఇప్పుడు చూడు వనజ, ఇది పెన్నేనా? ఇది పెన్నేమిటి బావా, స్కేలు. స్కేలా? మరి నాకు పెన్లా కనిపిస్తుంది ఏమిటి? ఇది పుస్తకమే కదూ? కాదు, పలక. పలక? అయ్యో, నాకు పుస్తకంలా కనిపిస్తుంది ఏమిటి? ముఖ్యంగా 3వసారి ట్రై చేస్తాను. ఇది కర్రే కదూ? అది కర్రేమిటి బావా, తుండుగుడ్డ. తుండుగుడ్డ? అయ్యో తండ్రి, అయింది, నాకేదో అయింది తండ్రి. లైట్ గా పిచ్చెక్కింది. కాదు, క్రాక్ ఇచ్చింది, కన్ఫర్మ్డ్. లేకపోతే ఇలా ఎందుకు మాట్లాడతాను? తుండు అయిపోయి తుండుగుడ్డ. నాకేదో అయిపోయింది బాబోయ్. పెన్నేమో పెన్సిల్, పెన్సిల్ ఏమో పెన్ను, తుండేమో కర్ర. ఏండి మీరంతా మగాళ్ళేనా? మేస్టర్, ఆపండి మేస్టర్, ఆపండి సార్, ప్లీజ్ ఆపండి సార్. మేస్టర్, ఈ వస్తువుని ఏమంటారు చెప్పండి సార్. దీన్ని ఏమంటారు? ఆటలుగా ఉందేమిటి? ఆటలు కాదు సార్, ఇది నాకు జీవన్మరణ సమస్య. చెప్పండి సార్, ఇది వాచియేనా? ఇలా తెసాడండి, ఇలా పడేసిపోయాడంటే ఇది రిస్ట్ వాచి కాదన్నమాట. ఏ మరచంబో అయి ఉంటుంది. మరచంబో అయితే నా చేతిలో ఉందేమిటి? ఇది చెయ్యా? కారు స్టీరింగా? కారు స్టీరింగ్ అయితే నా బాడీలోంచి వచ్చిందేమిటి? ఇది నా బాడీయేనా? రుబ్బురోలా? రుబ్బురోలు అయితే కాళ్ళున్నాయేమిటి? ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు. అసలు నేనేనా? అమితాబ్ బచ్చన్నా? అమితాబ్ బచ్చన్ అయితే ఇంత పొట్టిగా ఉన్నానేంటి? ఏంటో నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది, పిచ్చిగా ఉంది. మా పెళ్లితో పాటు మీ బావ మరదళ్ళ పెళ్లి కూడా అయిపోవాలి వనజ. అవునోయ్, ఇంకెంతకాలం అలా దూరంగా ఉంటారు? పెళ్లి చేసేసుకోండి. పాపం మీ బావ ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకున్నాడు. నిజమే కాని మరీ అనుమానం మనిషి. ఆ అనుమానం నీ మీద ప్రేమ వల్లనే వనజ. పెళ్ళైపోతే ఆ అనుమానాలు తీరిపోయి అభిమానాలు పుట్టుకొస్తాయి.
అదుగో మీ బావకు 100 ఏళ్ళ ఆయుష్. ఎలా అయిపోయాడో పాపం. ఓకే, మేము వెళ్ళొస్తాం. ఇది చెట్టేనా? ఏమో ఎందుకు వచ్చిన గొడవ. రా బావా. మనజా, నువ్వేనా? అవును బావా. నేను సత్తిపండునేనా? అవును. అమ్మయ్యా, నా పిచ్చి పోయిందనమాట. నేను మనుషుల్ని బాగానే గుర్తుపడుతున్నాను. అది ఇవ్వండి. మీరు ఇక్కడ నిలబడకూడదు. ఏ? ఈ లైను లేడీ స్పెషల్. ఏంటి మా ఆవిడ వైపు చూసి మొదలు చదువుతున్నావు? అయ్యా, నేను మా ఆవిడ వైపు చూసి మొదలు చదువుక నా మొహం అంక చూచదు. నేను మిమ్మల్నే చూస్తున్నాను సార్. నాకు మెల్ల కన్నండి.